హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కదండి. ఆ జగన్నాథునికి ప్రసాదంగా చేసే ఒక స్పెషల్ రెసిపీని ఈరోజు మనం చూద్దాము. ఒరిస్సాలో దీన్ని పారిజాతక పీఠ అంటారు. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ప్రసాదం రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రసాదం చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలి. ఇవి వెయిట్లో 110 గ్రామ్స్ ఉన్నాయండి. 110 గ్రాములు ఉన్నాయి. తొక్క తీసేసి అరటిపళ్ళు మాత్రమే చెప్తున్నాను. 110 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. నిండుగా పై వరకు నిండుగా 2 టేబుల్ స్పూన్లు. వెయిట్లో వచ్చేసి 30 గ్రామ్స్ 30 గ్రాముల బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం అరటిపండు గుజ్జులో బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే ఈ గుజ్జులో బెల్లం నాని చక్కగా కలుస్తుంది. ఈలోపు మనం ఇందులో కావాల్సిన మసాలాలను తయారు చేసుకుందాము. 10 వరకు మిరియాలు, 4 లవంగాలు, పెద్ద యాలక్కాయ ఉంటుంది కదా, అదైతే ఒక్కటి తీసుకోండి. నేను చిన్న యాలక్కాయలు తీసుకున్నాను, అందుకని 3 యాలక్కాయలు తీసుకుని గింజలు మాత్రమే వేసుకోవాలి. తొక్క లేకుండా గింజలు మాత్రమే వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ దంచుకున్న పొడిని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బెల్లం ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 80 గ్రామ్స్ ఉంది. 80 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొంచెం సాల్ట్, 2-3 చిటికెలు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం తీసుకున్న అరటిపళ్ళు అయితే బాగా పండినవే తీసుకోండి, పచ్చి అరటిపళ్ళు కాకుండా బాగా పండినవి తీసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ముందైతే 1 కప్పు వేసుకోండి. ఈ అరకప్పు గోధుమ పిండి అయితే తర్వాత వేసుకుందాం. ముందైతే 1 కప్పు వేసేసి బాగా కలిపేసుకుని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మిగిలిన అరకప్పు ఉంది కదా, అది కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. పిండి కలపడానికి నీళ్ళేమీ పోయకూడదండి. అరటిపండు గుజ్జులో ఉన్న తేమతోనే పిండిని కలుపుకోవాలి. దానికి సరిపడా కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్ పిండి పట్టేసింది. మొత్తం అయితే 1.5 కప్ గోధుమ పిండి పట్టింది. పిండిని అయితే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. గట్టిగా చపాతీ పిండిలా గట్టిగా కలిపేయకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చేతులకు లైట్గా అంటుకున్నట్లుగా ఉండాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని 2 వైపులా పట్టించండి. పిండికి 2 వైపులా పట్టించేసి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. నేనైతే ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేశాను. పిండి నానిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. సైజ్ చూడండి, ఈ మాత్రం ఉండేలాగా చేసుకోవాలి. మొత్తం అయితే 14 బాల్స్ వచ్చాయి. ఇలా అన్నీ చేసేసుకుని ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఒక్కొక్క బాల్ తీసుకుని చూడండి, ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకుని అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా చేసుకోవద్దు, అలానే మరీ లావుగా చేసుకోవద్దు. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా చేసుకొని పెట్టేసుకోండి. అప్పాలను అయితే మరీ లావుగా చేసుకోవద్దు. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. స్వామివారి ప్రసాదం అయితే నెయ్యిలోనే వేయిస్తారండి. మీరు నెయ్యికి బదులుగా నూనెలో అయినా వేయించుకోవచ్చు. ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు. వేసిన వెంటనే కదపకుండా పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి, అస్సలు హైలో పెట్టద్దు. చూడండి, చక్కగా పొంగాయి కదా. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి. గోధుమ పిండి కదండి, ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసారంటే మాడినట్లుగా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా 2 వైపులా కూడా బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ విధంగా ఎర్రగా కాలనిచ్చేసి ఆయిల్లోంచి తీసేసుకోవడమే. ఇలా అన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో అప్పాలు చేసుకుని కాల్చి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం, ఇందులో 3 టేబుల్ స్పూన్లు, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అయితే వెయిట్లో 80 గ్రామ్స్ ఉందండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 2 యాలకుల్ని మెత్తగా దంచి వేసేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఇది జిగురుగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు. మనం చేత్తో తాకి చూస్తే పాకం అంటుకున్నట్లుగా కొంచెం జిగురుగా ఉండాలి. మనకి చేత్తో తాకితే జిగురుగా 2 వేలు అంటుకున్నట్లుగా ఉండాలి. ఇలా ఉడికించేసుకొని ఇందులో మనం కాల్చి పెట్టుకున్న అప్పాలని వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసేయండి. ఇవి 2 వైపులా ఈ అప్పాలకి ఈ పాకం అంతా కూడా 2 వైపులా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు కొంచెం పెద్ద ప్యాన్ తీసుకున్నట్లయితే ఈ అప్పాలన్నీ కూడా కాల్చుకున్న అప్పాలన్నీ కూడా పాకంలో ఒకేసారి వేసి కలిపేసుకోవచ్చు. నేను చిన్న ప్యాన్ తీసుకున్నాను కాబట్టి అప్పాలని 2 సార్లుగా పాకంలో వేసి కలుపుతున్నాను. వీటిని పాకంలో నుంచి తీసిన తర్వాత ఒకదాని మీద ఒకటి లేకుండా విడివిడిగా పెట్టేసుకోండి. కొంచెం ఆరేంత వరకు విడివిడిగా పెట్టేసుకోండి. ఈ మిగిలిన పాకంలో మిగిలిన అప్పాలు ఉన్నాయి కదా, అవి వేసి కలిపేసుకోవడమే. అంతేనండి, రథయాత్ర స్పెషల్ పూరి జగన్నాథ రథయాత్ర స్పెషల్ ప్రసాదం పారిజాతక పీఠ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీలో ఎంతమంది
ఈ స్వీట్ని తిన్నారో కమెంట్ చేయండి. ఇప్పటివరకు తినకపోయి ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.